అసాధ్యం అనుకున్నది సుసాధ్యమైతే ఆనందమే వేరు. ఆల్మోస్ట్ ప్రైవేటీకరణ జరిగిపోయిందనుకున్న విశాఖ ఉక్కు పరిశ్రమకు కేంద్రం ఊపిరిలూదింది. 11,440 కోట్ల రివైవ్ ప్యాకేజ్ ప్రకటించడంతో కూటమి నేతల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. అధికారంలోకి వచ్చిన 7 నెలల్లో చెప్పింది చేశామంటున్నారు కూటమి నేతలు. స్టీల్ ప్లాంట్ ను కాపాడిన ప్రధాని మోదీకి ధన్యవాదాలు తెలిపారు. విశాఖ స్టీల్ ప్లాంట్ కు ప్యాకేజీ ప్రకటించడంపై కూటమి హర్షం. విశాఖలో పండుగ వాతావరణం. ప్రధానికి కృతజ్ఞతలు చెప్పిన చంద్రబాబు, పవన్. విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మికుల పోరాటం ఫలించింది. స్టీల్ ప్లాంట్ కు 11,440 కోట్ల ప్యాకేజీని ప్రకటించింది కేంద్రం. ఆత్మనిర్భర్ భారత్ నిర్మాణంలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు ప్రధాని మోదీ. విశాఖ స్టీల్ ప్లాంట్ కు ఏపీ ప్రజల హృదయాల్లో ప్రత్యేక స్థానం ఉందన్నారు ప్రధాని. వారి ఆకాంక్షల మేరకు రివైవ్ ప్యాకేజీ ప్రకటించామన్నారు. విశాఖ ఉక్కు పరిశ్రమ ప్యాకేజీ ప్రకటించిన ప్రధాని మోదీపై ప్రశంసల వర్షం కురుస్తోంది. విశాఖ ఉక్కుపై కీలక నిర్ణయం తీసుకున్న ప్రధాని మోదీకి ధన్యవాదాలు తెలిపారు కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్. ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆకాంక్షలను ఎన్డీఏ ప్రభుత్వం గౌరవించిందన్నారు కేంద్ర మంత్రి కుమారస్వామి గౌడ్. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ప్రసక్తే లేదన్నారు ఆయన. స్టీల్ ప్లాంట్ ను లాభాల్లో తీసుకొచ్చి దేశంలో నెంబర్ 1 గా నిలబెట్టడమే తమ లక్ష్యమన్నారు. The feeling of Andhra Pradesh brothers and sisters. On that basis, we convinced Prime Minister we are actually honoring the Andhra Pradesh citizens. What is their feeling is there. For that actually central government ultimately they took the decision to revive this. కూటమి ప్రభుత్వం ఎన్నికలకు ముందు ఇచ్చిన మాటలను నిలబెట్టుకుందన్నారు సీఎం చంద్రబాబు. ప్రధాని మోదీ వికసిత్ భారత్, వికసిత్ ఆంధ్రాకు ప్రాధాన్యతనిచ్చారన్నారు. విశాఖ ఉక్కు పరిశ్రమను కాపాడారంటూ ప్రధానికి కృతజ్ఞతలు తెలిపారు ఏపీ సీఎం చంద్రబాబు. కేబినెట్ లో కేంద్ర ప్రభుత్వం 11,440 కోట్ల రూపాయల ప్యాకేజీ ఇచ్చారు. దీనికి కేంద్రానికి మనస్ఫూర్తిగా ప్రత్యేకంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మళ్ళీ కేంద్రం చేసే నిర్ణయం కూడా సరైన నిర్ణయమని వాళ్ళు కూడా ఆనందించే విధంగా మనం చేయాల్సిన అవసరం ఉంది. దానికి అందరూ కూడా ముందుకు రావాల్సిందిగా మరొక్కసారి కార్మికులకు విజ్ఞప్తి చేస్తున్నాం. ఆంధ్రుల ఆకాంక్షలను గౌరవించి స్టీల్ ప్లాంట్ కు ఊపిరిలూదారంటూ ప్రధాని మోదీని ఆకాశానికి ఎత్తివేశారు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు. విశాఖ ఉక్కును కాపాడతామని ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నామన్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. కూటమి సర్కార్ మాటల ప్రభుత్వం కాదు, చేతల ప్రభుత్వం అన్నారు ఆయన. ఏపీ ప్రజలకు ఇచ్చిన హామీని ఎన్డీఏ ప్రభుత్వం అమలు చేసిందన్నారు కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మ. ప్లాంట్ కార్మికులు, కుటుంబాలకు భద్రతే ధ్యేయంగా కేంద్రం చర్యలు ప్రారంభించిందన్నారు ఆయన. కేంద్రంలో, రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఉంటే ఎంత లాభం ఉంటుందో ఇప్పుడు ఏపీ ప్రజలకు అర్థమైందన్నారు బీజేపీ ఏపీ చీఫ్ పురంధేశ్వరి. విశాఖ ఉక్కు పరిశ్రమకు ఆపద వచ్చినప్పుడల్లా కాపాడింది ఎన్డీఏ ప్రభుత్వమే అన్నారు. ప్రధాని మోదీ మాటిచ్చారంటే నిలబెట్టుకుంటారన్నారు పురంధేశ్వరి. అటల్ బిహారీ వాజ్పేయి గారు ప్రధానిగా ఉన్నప్పుడు అప్పుడు కూడా వాళ్ళు ఇదే రకంగా ఆర్థిక ప్యాకేజీని ఇచ్చి అప్పట్లో విశాఖ స్టీల్ ప్లాంట్ ని ఆదుకోవడం జరిగింది. ఇప్పుడు కూడా మేము ఏదైతే మొదటి నుండి చెప్తూ వచ్చాము, డబుల్ ఇంజిన్ సర్కార్, కేంద్రంలో ఎన్డీఏ, అదేవిధంగా రాష్ట్రంలో కూడా ఎన్డీఏ ఉన్నట్లయితే ఇటువంటి సమస్యలు అనేకం మనం పరిష్కరించుకునేటువంటి అవకాశం ఉంటుంది అని చెప్పి ఏదైతే చెప్పామో, ఇవాళ ఈ ప్యాకేజ్ మాధ్యమంగా మనం ఆశించినటువంటి కళ సాకారమైంది అని చెప్పి విశ్వసిస్తూ మరి ఒక్కసారి ప్రధాని నరేంద్ర మోడీ గారికి, అదేవిధంగా కుమారస్వామి గారికి కూడా నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు. వీరితో పాటుగా నిర్మలా సీతారామన్ గారికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు నేను తెలియజేస్తున్నాను. స్టీల్ ప్లాంట్ కు ప్యాకేజీ ప్రకటించడంతో విశాఖలో పండుగ వాతావరణం నెలకొంది. స్టీల్ ప్లాంట్ దగ్గర కార్మిక సంఘాల నేతలు, కూటమి నేతలు పండుగ చేసుకున్నారు. బాణాసంచా కాల్చారు, స్వీట్లు పంచుకున్నారు.